పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది నష్టపోతారు. ఇప్పుడైనా పార్టీ కోసం కష్టపడేటటువంటి వాళ్ళకి ఏ నామినేటెడ్ పోస్టులు కాకుండా భవిష్యత్తులో పర్మనెంట్ ఉంటుందని చెప్పే ధైర్యం ఇవ్వాలి. కానీ పొత్తు ధర్మంలో అది సాధ్యం కాదు. ఎందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన తరపున గెలిచిన చోట తెలుగుదేశం ఇంకోటి ఎంకరేజ్ చేయగలుగుద్దా? ఊరుకుంటుంది అప్పుడు జనసేన. బీజేపీ గెలిచిన చోట ఇదివరకంటే చూస్తూ చూరుకునేవాళ్ళు, ఇప్పుడు ఊరుకోరు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పార్టీని బ్రతికించుకోవడం అన్నటువంటిది ఒక రకంగా చంద్రబాబు ముందున్నటువంటి ఓ రకంగా అతి పెద్దదైన పరీక్ష. గెలవకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం ఏమన్నా ఉంటుందా రేపు టీడీపీ? తెలుగుదేశం పార్టీ ఈ దఫా ఓడిందంటే మాత్రం ఇక ఆ తర్వాతన పూర్తి డిపెండబుల్ పార్టీ మాత్రమే, పూర్తి డిపెండబుల్ పార్టీ. ఆ తర్వాతన బీజేపీ అయినా జనసేన అయినా ఇది నెక్స్ట్ ట్రిప్ పొత్తులు అన్నప్పుడు ఇప్పటికి మళ్ళీ తెలుగుదేశం ఇస్తానన్న తీసుకునేది ఉండదు. అప్పుడు వాళ్ళు గుంజుకునేది ఉంటది. సెకండ్ ప్లేస్ వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసేస్తారు, ఆటోమేటిక్ వచ్చేస్తారు. అదే బీజేపీ అవ్వచ్చు, పవనే కొట్టుకుపోతాడు. అదే బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఎవరైనా చేయొచ్చు. రైట్. చూద్దాం. మొత్తానికి గ్రాఫ్ అయితే తగ్గుతోంది, క్షీణించి